ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా అధిక శబ్దాలు చేసే సైలెన్సర్లను ద్విచక్ర వాహనాలకు అమర్చితే చర్యలు తప్పవని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద అధిక శబ్దాలను చేసే సైలెన్సర్లను రోడ్డు రోలర్తో కడప ట్రాఫిక్ పోలీసు ధ్వంసం చేశారు. ఇలాంటి సైలెన్సర్లను బైక్లకు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. మైనర్లకు వారి తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలను ఇవ్వకూడదన్నారు. ఇప్పటికే ఎంతో మంది యువత రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలను కోల్పోవడం జరిగిందన్నారు. లాస్ట్ టైం కూడా మేము దాదాపుగా 75 ఈ అన్యాచురల్గా ఫిట్టెడ్ లైసెన్స్ ఈ సైలెన్సర్స్ని సీజ్ చేసినాము. సీజ్ చేసి 7 రోడ్స్ దగ్గర ప్రజలందరి సమక్షంలో, మీ అందరి సమక్షంలో వాటిని క్రష్ చేసినాం, ప్రజలందరికీ తెలిసే విధంగా. కానీ చింతించాల్సిన విషయం ఏమరా అంటే, ఇప్పటికీ పేరెంట్స్ తమ పిల్లలకి, అందులో మైనర్లకి ఆ బండ్లు ఇచ్చేసి వాళ్ళకు తగు లైసెన్సులు లేకుండా కూడా వాళ్ళు ఆ బండ్లు ఇచ్చేసి అది ఏం ఆనందం అర్థం కాదు. కానీ ఆ బండ్లు తీసుకున్న తర్వాత వాటికి ఆ బండికి ఉన్న కెపాసిటీకి, ఇంజన్ కెపాసిటీకి మించి ఆ సైలెన్సర్లు ఫిట్ చేసేసి ఆ ఉత్తేజభరితులై దాన్ని డ్రైవింగ్ చేసి దానికి మించిన స్పీడ్తో నడిపేసి యాక్సిడెంట్ల బారిన పడేసి చాలా కోల్పోతున్నారు వాళ్ళు. దీని నుంచి ఆ పేరెంట్స్ కూడా చిట్ట చివరిగా మిగిలేదేమరా అంటే దుఃఖమే. కానీ ఇది ఎవరు కూడా తల్లిదండ్రులు ఫస్ట్లో ఆనందంగా ఉంటారు. తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే వాళ్ళకి ఫ్యాటల్గా ఏదైనా ఇన్సిడెంట్, వాళ్ళ అబ్బాయిలకు కాలు చేయరిగింది ఏదైనా జరిగిందంటే చాలా చింత బాధపడతారు మళ్ళీ చివరిలో. ఈ సందర్భంగా నేను అందరి పేరెంట్స్కి మనవి చేసేది ఏమరా అంటే, పిల్లలకి ఆ బండ్లు ఎట్లున్నాయో అట్లా కొనిచ్చండి. అది కూడా వాళ్ళు ఒక వయస్సు వచ్చిన తర్వాత, గరిష్టమైన వయస్సు వచ్చిన తర్వాత ఆ లైసెన్సు తీసుకోవడానికి వాళ్లకు కంప్లీట్గా హక్కు పొందిన తర్వాత ఆ బండిని ఇప్పించండి.